Welcome back to Sulochana Education. In this video, I am providing important questions of advanced aspects of income tax 5th semester 3rd year students. It is fully covered Usmania University, Kakatiya, Mahatma Gandhi University, Palamur University, Telangana University, Shatavahana Universities, all universities in Telangana state. This video is regarding important questions of advanced aspects of income tax. This subject have 5 units. These questions definitely comes in final exams. No doubt on these questions. You will prepare these questions for exam. Definitely pass and get O grade also. Let us discuss about unit wise. In unit 1, 2 theory questions or 1 problem 1 theory. అంటే ఒకసారి మనకు 2 థియరీ క్వశ్చన్స్ రావచ్చు ఫైనల్ ఎగ్జామ్లో, లేకపోతే 1 ప్రాబ్లం 1 థియరీ అనేది ఎగ్జామ్ పేపర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేసి యూనిట్ 1లో వచ్చేసి మనకు డిప్రిషియేషన్ మీద అడుగుతారు. డిప్రిషియేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ WDV అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మీద మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిప్రిషియేషన్లో. అదేవిధంగా యూనిట్ 2 వచ్చేసరికి మనకి ఎగ్జామ్ ఫైనల్ పేపర్లో 1 థియరీ ఆర్ 1 ప్రాబ్లం. అండ్ సమ్స్ వచ్చేసి మనకు ప్రాబ్లమ్స్ దేని మీద అంటే యూనిట్ 2 వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. యూనిట్ 2 థియరీ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు యూనిట్ 2లో వచ్చేసేసరికి సమ్స్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 గురించి మాట్లాడుకుంటే 1 ప్రాబ్లం 1 థియరీ ఫైనల్ పేపర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూనిట్ 3లో నుంచి. అండ్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగినది. అదేవిధంగా యూనిట్ 3లో మనము సమ్స్ అనేది క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ డిడక్షన్స్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఈ 2 ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తే ఈ థియరీ క్వశ్చన్స్ నేర్చుకున్నారనుకో, థియరీ ఆర్ ప్రాబ్లం ఏది వచ్చినా మీరు ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. అదేవిధంగా నెక్స్ట్ యూనిట్ 4. ఈ యూనిట్ 4లో వచ్చేసరికి మనము ఎగ్జామ్ పేపర్లో 2 ప్రాబ్లమ్స్ అంటే సమ్టైమ్స్ 2 ప్రాబ్లమ్స్ అడగొచ్చు, లేదంటే 1 ప్రాబ్లం 1 థియరీ అనేది అడగొచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి వాళ్ళు 2 ప్రాబ్లమ్స్ అడగొచ్చు, 1 ప్రాబ్లం 1 థియరీ అడగొచ్చు. అండ్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో మనం ప్రొవైడ్ చేయడం జరిగినది. అండ్ సమ్స్ వచ్చేసి యూనిట్ 4లో మనము అసెస్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ప్రాబ్లమ్స్ ఈ యూనిట్ 4లో వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ మీద అడగడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ యూనిట్ 5. ఈ యూనిట్ 5లో అనేది 2 థియరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ ఎగ్జామ్లో. యూనిట్ 5 వచ్చేసి ఓన్లీ థియరీ బేస్డ్ యూనిట్. ఇక్కడ 2 థియరీ క్వశ్చన్స్ అనేది మనము చూడొచ్చు. ఈ వీడియోలో అనేది యూనిట్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగినది. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నిజంగా మీకు మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఓవరాల్గా చూసుకుంటే మనం 2 థియరీ అండ్ 1 థియరీ ఆర్ 1 ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ యూనిట్ అంటే సెకండ్ యూనిట్ 1 థియరీ 1 ప్రాబ్లం మనం ఫైనల్ ఎగ్జామ్ పేపర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ యూనిట్ 2లో ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నెక్స్ట్ యూనిట్ 3. ఇక్కడ కూడా 1 ప్రాబ్లం ఆర్ 1 థియరీ. ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేసి క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ డిడక్షన్స్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఈ రెండింటి మీద మనము ప్రాబ్లమ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూనిట్ 3. అదేవిధంగా యూనిట్ 4. ఈ యూనిట్ 4కి వచ్చేసరికి 2 ప్రాబ్లమ్స్ ఆర్ లేకపోతే 1 ప్రాబ్లం 1 థియరీ ఏ విధంగానైనా రావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్. అండ్ లాస్ట్ యూనిట్ వచ్చేసి 2 థియరీ క్వశ్చన్స్. ఈ యూనిట్లో సమ్స్ లేదు, ఓన్లీ 2 థియరీ క్వశ్చన్స్. నేను ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా. అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ గివ్ క్లారిటీ అబౌట్ అడ్వాన్స్డ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ income tax 5th semester subject unit wise. And whoever prepare these questions for your exam, after completion of your exam, give your feedback in comment section. And don't forget to subscribe, like, share, comment the videos. And your like is helpful to reach the video whoever is needed. And don't skip the video, it is really helpful to your exam preparation. And thanks for watching and all the best for your exam.